Hello everyone, welcome back to Trignanam. ఈ రోజు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క ఇంప్లిమెంటేషన్ చెప్పుకోబోతున్నాం. అది కూడా 2 వర్షన్స్ లో, ఒకటి షార్టర్ వర్షన్, ఇంకొకటి స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో కూడా ఇవాళ చూసేద్దాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ని ఒక కథలా చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో ఆ కథని నిజం చేయబోతున్నాం. ఓకేనా? బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మావా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ML వీడియోస్ చేయడానికి ఇది మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేశారనుకుంటా కదా. డన్, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నేను నా జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేసి ఉంచాను. లెట్స్ క్రియేట్ ఏ న్యూ పైథాన్ నోట్బుక్. నేనేమని చెప్పాను లాస్ట్ వీడియోలో? ఫస్ట్ మనం ఏమేమైతే అవసరం ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి, లైబ్రరీస్ అనేటివి. సో ఇందులో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది షార్టర్ వర్షన్ అనమాట. ఈ షార్టర్ వర్షన్ లో మనకి యూజ్ అయ్యేది sklearn.linear models లో లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మాడ్యూల్ మనకి యూజ్ అవుతుంది ఇందులో. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం ఫ్రమ్ sklearn.models, లీనియర్ మోడల్ కదా, ఇంపోర్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకేనా? లెట్ us రన్ దిస్ సెల్. చూసారా, రన్ అయింది. ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా మాడ్యూల్ నాట్ ఫౌండ్ అనే ఎర్రర్ వస్తే దానికి సింపుల్ గా మీరు చేయాల్సింది పిప్ ఇన్స్టాల్ sklearn ని scikit-learn అని అంటాం. సో scikit-learn దీన్ని రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ sklearn లో ఉండే మాడ్యూల్స్ అనేటివన్నీ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతాయి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి సో నాకు ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం మన డేటాని ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం వీడియోలో చెప్పుకున్న డేటా ఉంది కదా, X and Y, దీన్నే రాసుకుందాం. ఓకేనా? దీన్ని రాసుకుంటే మనకి ఏ విధంగా వస్తుంది అని అంటే చూద్దాం. ఇక్కడ దాన్ని ఎలా రాసుకోవాలి అని అంటే X is equal to ఈ విధంగా మనం X వాల్యూస్ అనేటివి రాసుకుంటాం అండ్ అలాగే Y వాల్యూస్ ను కూడా రాసుకుందాం. ఓకే, ఇప్పుడు మన ఇన్పుట్ ఫీచర్స్ అండ్ అలాగే అవుట్పుట్ లేబుల్స్ కూడా రాసేసుకున్నాం. సో లెట్ us రన్ దిస్ సెల్. ఓకే, రన్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే, ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ ని మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. జస్ట్ దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంతే. అదే మన యొక్క లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మోడల్. సో ఫస్ట్ మోడల్ క్రియేట్ చేయడానికి మోడల్ ఈజ్ ఈక్వల్ టు లాజిస్టిక్ రిగ్రెషన్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో మోడల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ట్రైన్ చేయాలి. ట్రైన్ చేయడానికి జస్ట్ సింపుల్ గా మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ ఇన్పుట్ ఫీచర్స్ అండ్ అవుట్పుట్ లేబుల్స్. ట్రైన్ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో? ఒక లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మాడ్యూల్ యూజ్ చేసుకొని మనం ఇంత ఈజీగా ట్రైన్ చేస్తున్నాము. ఇదే sklearn యొక్క పవర్. ఇప్పుడు మనం ప్రిడిక్షన్ చేద్దాం. ypred ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ x, జస్ట్ X ఒకటే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మన ప్రెడిక్షన్స్ చూసేద్దామా? చూసారా మన ప్రెడిక్షన్స్ అనేటివి ఎలా వచ్చినాయో? అన్ని కరెక్ట్ వచ్చినాయి ఇందులో. ఎందుకంటే స్మాల్ డేటా సెట్ కాబట్టి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఏమి ఉండవు కాబట్టి సో ఈజీగా మనకి ప్రెడిక్షన్స్ అనేటివి ఎగ్జాక్ట్ గా వచ్చేసాయి, ఎటువంటి ఎర్రర్ లేకుండా. ఇప్పుడు ఇదంతా చేశాం కదా, ఇదంతా దేని వల్ల మనకి ఇంత ఈజీగా అయిపోయింది అని అంటే ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క మాడ్యూల్ కదా. అసలు ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లోపల ఏముంటది, అసలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనే క్యూరియాసిటీ మీలో ఉందా? ఎస్ ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు మీకు క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలో చూసేద్దాం. లెట్ us క్రియేట్ ఏ న్యూ పైథాన్ నోట్బుక్. ఓకే, క్రియేట్ చేశాను. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటివి? జస్ట్ numpy ఎక్కొచ్చాలి ఇందులోకి, ఎందుకంటే న్యూమరికల్ ఆపరేషన్స్ చేస్తాం కాబట్టి. ఇంపోర్ట్ numpy as np రన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేనేమని చెప్పాను? లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఈ విధంగా రాసుకున్నాం కదా. ఈక్వేషన్ అనేది మనం ఆబ్జెక్ట్ అంటే నథింగ్ బట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. సో మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఒక క్లాస్ అన్నమాట. అందుకోసం మనం క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. ఏంటిది? లాజిస్టిక్ రిగ్రెషన్ క్లాస్ లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, క్లాస్ క్రియేట్ చేశాను. తర్వాత కన్స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ దేనికి అంటే, ఏవైతే మనకి టోటల్ లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క క్లాస్ లో ఉండే వేరియబుల్స్ అనేటివి కాన్స్టెంట్ గా ఉంటాయో, అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లో యూజ్ అవుతా ఉంటాయో వాటిని మనం కన్స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల రాసుకోవాలి. సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ని మనం డాష్ ఇలా రాసుకుంటాం. సెల్ఫ్ లెర్నింగ్ రేట్ ఈక్వల్ టు 0.01 గా తీసుకుందాం స్టార్టింగ్. తర్వాత ఐటరేషన్స్ ఈక్వల్ టు 1000. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఈ రెండు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నాం మనం అని చెప్పేసి. ఎందుకు అని అంటే, కరెక్ట్ గా చూసుకుంటే కాన్సెప్ట్ లో నేను చెప్పినప్పుడు మనకి ఎక్కడెక్కడ కాన్స్టెంట్స్ వచ్చాయి, ఇక్కడ వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఆల్ఫా అనేది కాన్స్టెంట్ కదా, ఇదొకటి. అండ్ అలాగే గ్రేడియంట్ డిసెంట్ ని మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాం
అంటే స్టీపెస్ట్ గా అంటే లోయెస్ట్ పాయింట్ కి రావడానికి మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నాం, ఎన్ని ఐటరేషన్స్ చేస్తున్నాం అనేది కూడా మనకి కాన్స్టెంట్ గా తీసుకుంటున్నాం ఇందులో. ఓకేనా, నెక్స్ట్ దాన్ని అసైన్ చేసుకోవాలి కదా. సెల్ఫ్ డాట్ లెర్నింగ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ రేట్ అండ్ అలాగే సెల్ఫ్ డాట్ ఐటరేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఐటరేషన్స్. నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ చూసుకుంటే సిగ్మాయిడ్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నాం లాజిస్టిక్ రిగ్రెషన్ లో. ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎలా వచ్చింది అనేది ఆల్రెడీ చెప్పాను కదా. సో దీన్ని ఎలా రాసుకుంటాము అని అంటే 1/1 ప్లస్ e⁻−z కదా. సో దీన్ని మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ లో ఎలా చేయాలో చూసేద్దాం. డెఫ్ సిగ్మాయిడ్ ఆఫ్ ఈ ఫంక్షన్ లో మనం యూజ్ చేసే పారామీటర్ ఏంటిది, z కదా. సో మనం పాస్ చేసే వాల్యూ కూడా z అవ్వాలి. సో జస్ట్ రిటర్న్ 1/1 ప్లస్ e⁻−z కదా. సో 1 ప్లస్ ఈని ఎలా రాసుకుంటాము అంటే np.exp ఆఫ్ -z ఇలా రాసుకుంటాం మనం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం మోడల్ ని క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ డాట్ ఫిట్ అనే లైన్ రాయడం తోటి మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోతుంది కదా. సో ఈ డాట్ ఫిట్ అనేది ఒక మెయిన్ ఫంక్షన్ లాగా అనమాట ఇందులో. సో ఇప్పుడు మనం డాట్ ఫిట్ యొక్క ఫంక్షన్ అంటే ఫిట్ ఫంక్షన్ ఎలా ఉంటది, ఏమేమి ఉంటాయి అనేది మొత్తం రాసేద్దాం ఇక్కడ. ఓకేనా, డెఫ్ ఫిట్ ఆఫ్ సెల్ఫ్ కామా ఇక్కడ చూసుకుంటే ఏమేమి పాస్ చేస్తున్నాం మనం ఆర్గ్యుమెంట్స్ x y కదా. సో x y డన్. నెక్స్ట్ ఇన్పుట్ వాల్యూస్ యొక్క షేప్ ని మనం డిఫైన్ చేసుకుందాం. అంటే సెల్ఫ్ డాట్ m సెల్ఫ్ డాట్ is equal to x డాట్ షేప్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది అని అంటే x డాట్ షేప్ అనేది మనకి మల్టీ డైమెన్షనల్ కదా. ఇక్కడ ఆల్రెడీ మనం రాసుకున్నాం కదా x డాట్ షేప్ అనేది మల్టీ డైమెన్షనల్. సో దీని యొక్క డైమెన్షన్స్ అనేది ఇక్కడ m,n రూపంలో వచ్చేస్తుంది. లెట్ us సపోజ్ 3/2 అనుకుందాం. ఓకేనా, 3/2 అనుకుంటే ఇందులో సెల్ఫ్ డాట్ m అంటే ఏమవుతుంది అని అంటే 3 అవుతుంది. m = 3 అవుతుంది. అండ్ అలాగే n ఏమవుతుంది అని అంటే 2 అవుతుంది. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది ఏది ఈ లైన్ కి. ఓకేనా, నెక్స్ట్ స్టార్టింగ్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నార్మల్ ర్యాండమ్ గా ఒక ఎర్రర్ తీసుకుంటున్నాం కదా. చూడండి, నార్మల్ ర్యాండమ్ గా ఒక ఎర్రర్ తీసుకొని ఇక్కడ నుంచి మనం లోయెస్ట్ పాయింట్ కి అనేది వస్తా ఉంటాం కదా. ఒక్కొక్క ఐటరేషన్ కి లోయెస్ట్ పాయింట్ కి వస్తా ఉంటున్నాం. అంటే స్టార్టింగ్ ఒక ఎర్రర్ అనేది ఉంటది కదా. సో దానికోసం మనం వెయిట్స్ అండ్ బయాస్ ని సపోజ్ 0 చేసుకుందాం. ఓకేనా, సో సెల్ఫ్ డాట్ వెయిట్స్ ఈజ్ ఈక్వల్ టు np.zeros ఆఫ్ సెల్ఫ్ డాట్ n. ఇక్కడ సెల్ఫ్ డాట్ n అని ఎందుకు రాశాను, ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకు అని అంటే ఇక్కడ చూసుకుంటే దీని యొక్క డైమెన్షన్ ఎంతో గెస్ చేయండి. దీని యొక్క డైమెన్షన్ అనేది 2/1 కదా. ఇక్కడ రాస్తాను, దీని యొక్క డైమెన్షన్ అనేది 2/1 కదా. సో 2/1 అయినప్పుడు మనకి m = 2 అవుతుంది. అలాగే n = 1 అవుతుంది. నార్మల్ గా మన దగ్గర ఎన్ని వెయిట్స్ ఉంటాయి, y = wx ప్లస్ b గా రాసుకుంటాం. లేదా ఒకవేళ 2 ఇన్పుట్ ఫీచర్స్ ఉంటే y = w1x1 ప్లస్ w2x2 ప్లస్ b గా రాసుకుంటాం కదా. అంటే దీని అర్థం ఏంటిది, ఎన్ని ఇన్పుట్ ఫీచర్స్ అనేటివి ఉంటాయో అన్ని వెయిట్స్ మనకు ఇక్కడ ఉంటాయి, అంతే కదా. సో అందుకోసమనే మనం సెల్ఫ్ డాట్ n గా రాసుకుంటాం. ఇక్కడ దీనికే సేమ్ ఎగ్జాంపుల్ n1 అయింది కాబట్టి మనకి ఇన్పుట్ ఫీచర్ ఒకటే కదా ఇక్కడ అంతా ఉండేది. సో n అనేది 1 అయింది. ఆ విధంగా మనం సెల్ఫ్ డాట్ n అనేది అక్కడ రాసుకుంటున్నాం. అర్థమైంది అనుకుంటా కదా. నెక్స్ట్ బయాస్, సెల్ఫ్ డాట్ బయాస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఎందుకో తెలుసు మీకు. మొత్తం ఒక ఈక్వేషన్ ఒక హైపోథసిస్ ఫంక్షన్ కి ఒకే ఒక బయాస్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా 0 అని చెప్పి రాసేసుకున్నాం ఇందులో. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం ని ఎన్నిసార్లు రన్ చేస్తున్నాం, 1000 టైమ్స్ రన్ చేస్తున్నాం కదా. ఐటరేషన్స్ ఈజ్ ఈక్వల్ 1000 కాబట్టి సో ఈ డాట్ ఫిట్ లోనే కదా గ్రేడియంట్ డిసెంట్ కూడా, దీని నుంచే కదా మనకి మోడల్ మొత్తం ట్రైన్ అయ్యేది. అంటే ఇందులోనే గ్రేడియంట్ డిసెంట్ కూడా రన్ అవ్వాలి. సో ఫర్ i in range of self dot iterations. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ గుర్తుందా, ఇక్కడ ఫస్ట్ మనం z ని కనుక్కుంటున్నాం కదా. అంటే wx ప్లస్ b చేస్తున్నాం, అంతే కదా. సో ఇక్కడ అదే రాసుకుంటున్నాం మనం. ఇదేంటి, లీనియర్ మోడల్ కదా. సో లీనియర్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ ఆఫ్ x సెల్ఫ్ డాట్ వెయిట్స్, అంతే కదా. దీని అర్థం ఏంటిది, y ఈజ్ ఈక్వల్ టు w ఇంటూ x ప్లస్ b కావాలి కదా. సో ఇక్కడ మళ్ళీ
ప్లస్ సెల్ఫ్ డాట్ బయాస్. ఓకేనా, ఈ లైన్ యొక్క మీనింగ్ y ఈక్వల్ టు wx ప్లస్ b. అర్థమైంది అనుకుంటా కదా. జస్ట్ np డాట్ అంటే ఇక్కడ మనం డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం కదా, సో అందుకని np డాట్ అని చెప్పి రాశాము. దాని తర్వాత x సెల్ఫ్ డాట్ వెయిట్స్, ఈ రెండింటికే కదా డాట్ ప్రొడక్ట్ అనేది. సో ఇలా రాసుకున్నాం, దానికి ప్లస్ బయాస్ ని యాడ్ చేస్తున్నాం, అందుకే మనకి ఈ విధంగా వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ మనకి లీనియర్ మోడల్ అనేది వచ్చిందో దీన్ని సిగ్మాయిడ్ ఫంక్షన్ కి పంపిస్తున్నాం. ఓకేనా, సో దీన్ని ఎలా రాసుకుంటాము అని అంటే ypred ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ సిగ్మాయిడ్ ఆఫ్, ఏం పాస్ చేస్తున్నాం పారామీటర్ z కదా, z అంటే నథింగ్ బట్ ఇక్కడ లీనియర్ మోడల్, అంతే కదా అది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనకి ఆటోమేటిక్ గా ఈ ఈక్వేషన్ అనేది అప్లై అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనం దీనికే కదా గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసేది, దీని నుంచి ఎర్రర్ కనుక్కొని ఆ ఎర్రర్ కి మనం గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేస్తున్నాం కదా, సో ఇప్పుడు అదే రాయబోతున్నాం మనం. ఒకసారి ఇక్కడ చూడండి, గ్రేడియంట్ డిసెంట్ రాస్తాం. ఇక్కడ ఈ గ్రేడియంట్ డిసెంట్ లో మనకు కావాల్సింది ఏంటిది, డెరివేటివ్ కావాలి ఫస్ట్. ఓకేనా, ఈ డెరివేటివ్ అనేది రాసేద్దాం. ఇప్పుడు మీకు ఐడియా ఉందా, నేను ప్రీవియస్ వీడియోలో ఈ డెరివేటివ్ ని మొత్తం డెరైవ్ చేసి చూపించాను ఏమొస్తుందా అని చెప్పేసి అని. ఒకసారి నేను అది చూపిస్తాను. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకి డెరివేటివ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, 1/m ఇంటూ సిగ్మా y ప్రెడిక్ట్ మైనస్ యాక్చువల్ y ఇంటూ xi. దీనికి డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు w కి, అండ్ అలాగే డెరివేటివ్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు బయాస్ కి, ఈ విధంగా మనకు వచ్చింది. సో దీన్ని మనం ఇందులో రాసుకుంటున్నాం యాజ్ ఇట్ ఈస్. అంటే dw ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ 1/m కదా, అంటే నథింగ్ బట్ 1 డివైడెడ్ బై సెల్ఫ్ డాట్ m ఇంటూ, అండ్ అలాగే నెక్స్ట్ గ్రేడియంట్ డిసెంట్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ మనకేం కావాలి, ఫస్ట్ డెరివేటివ్ కావాలి, డెరివేటివ్ ఆఫ్ కాస్ట్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు w అండ్ విత్ రెస్పెక్ట్ టు బయాస్ కావాలి కదా. సో దాన్ని ఫాస్ట్ గా రాసేసుకుందాం. ఇప్పుడు dw ఈజ్ ఈక్వల్ టు 1/self dot m into np dot of x dot transpose comma ypred minus y, అండ్ అలాగే డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు బయాస్ అయినప్పుడు db ఈజ్ ఈక్వల్ టు 1/self dot m into np dot sum of ypred minus y. ఇది db అన్నమాట, అంటే డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు బయాస్. నెక్స్ట్ ఓకే, ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, గ్రేడియంట్ డిసెంట్ ని అప్లై చేయాలి కదా. సో అప్లై చేయడానికి అక్కడ ఏమవుతుంది అంటే w new is equal to w old minus alpha into derivative of with respect to weights and bias, అంతే కదా. సో ఇదే రాసేద్దాం ఇప్పుడు, సెల్ఫ్ డాట్ weights is equal to self dot learning rate into dw నే కదా, సో dw. నెక్స్ట్ ఇంతే బయాస్ కి కూడా రాసుకుంటే ఇంటూ db, ఇంతేగా. ఎస్, నెక్స్ట్ అయిపోయింది గ్రేడియంట్ డిసెంట్, ఇంతే కదా. గ్రేడియంట్ డిసెంట్ అంటే మొత్తం ఇదే కదా. ఇప్పుడు దీన్ని మనం లోయెస్ట్ పాయింట్ వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాం. అంటే నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ కొంచెం డిఫైన్ చేసుకున్నా నేను. ఇక్కడ నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ వచ్చి 1000 అని డిఫైన్ చేసుకున్నా. అంటే 1000 టైమ్స్ మనకి గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అనేది అప్లై అవుతా ఉంటది అన్నమాట దీని అర్థం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత ఏం చేసాము, డాట్ ఫిట్ రాసేసాము. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి మనకి, డాట్ ప్రెడిక్ట్ కావాలి. ఓకేనా, డాట్ ప్రెడిక్ట్ కి మనం ఎలా రాస్తాం అంటే డెఫ్ క్రియేట్ చేయాలి, అంటే ఫంక్షన్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇందులోకి మనం పాస్ చేసే పారామీటర్ ఏంటిది, ఇన్పుట్ వాల్యూస్ కదా, సో ఎక్స్. ఓకే, పాస్ చేశాను. నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి, దీనికి కూడా లీనియర్ మోడల్ కనుక్కోవాలి కదా. సో లీనియర్ మోడల్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ డైరెక్ట్ రాసేద్దాం ఇక్కడ. ఓకే, లీనియర్ మోడల్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ కి పంపించాలి కదా. సో ypred ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ సిగ్మాయిడ్ ఆఫ్ లీనియర్ మోడల్. అప్పుడు మనకి y యొక్క ప్రెడిక్షన్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటిది, ఐదర్ క్లాస్ 0 అయినా కావాలి లేకపోతే క్లాస్ 1 అయినా కావాలి. సో అందుకోసం మనం ఏం చేస్తున్నాము, ఒకవేళ దీనికి డైరెక్ట్ గా ఫైనల్ అవుట్పుట్ అని చెప్పి రాసుకుందాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు np డాట్ వేర్, అంటే అరేలో ఎక్కడైనా ypred ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 అయితే నాకు 1 కావాలి. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే నా అవుట్పుట్ 1, ఒకవేళ ఫాల్స్ అయితే నా అవుట్పుట్ 0 అని అర్థం. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్ గా ఏం రిటర్న్ చేయాలి అంటే రిటర్న్ ఫైనల్ అవుట్పుట్. చూసారా, అయిపోయింది. ఇదే టోటల్ గా లాజిస్టిక్ రిగ్రెషన్ యొక్క క్లాస్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ వచ్చింది. ఓకే, క్లాస్ సి అనేది స్మాల్ ఉండాలి.
రన్ అయింది. ఓకే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేద్దాం మనం ఇందాక ఏదైతే రాసుకున్నామో. అలాగే మన లాజిస్టిక్ రిగ్రెషన్ కి మోడల్ క్రియేట్ చేసేద్దాం. ఓకే, క్రియేట్ చేసేసాం. ఒకసారి రన్ చేసేద్దాం. ఓకే, రన్ అయింది. తర్వాత మోడల్ ని ఫిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మొత్తం ట్రైన్ అయిపోవాలి. అదే కదా మనకు కావాల్సింది. సో అదే రాసేస్తున్నాం. ఇక్కడ రాస్తుంది. ఓకే, ఇది మనం పాస్ చేసింది లిస్ట్ కదా. సో మనం యాక్చువల్ గా అయితే అరే పాస్ చేయాలి. సో ఎన్పి డాట్ అరే, దీన్ని మొత్తాన్ని మనం అరేలోకి రాసుకుంటున్నాం. ఎందుకంటే లిస్ట్ లో డాట్ షేప్ అనే మెథడ్ లేదు. సో అందుకోసమనే మనం అరేలోకి మార్చుకుంటున్నాం. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఎన్పి డాట్ జీరోస్. యా, ఓకే, జీరోస్ అంటే ఈఎస్ లేదు, జస్ట్ జీరోస్ మాత్రమే. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, రన్ అయింది. అంటే మోడల్ ట్రైనింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటిది? ప్రిడిక్ట్ చేయడం. అదే కదా. సో డైరెక్ట్ గా ఇందాక ఏం చేసాము? ypred ఈజ్ ఈక్వల్ టు మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్. ఇప్పుడు ఒక్కసారి ప్రింట్ చేస్తే మనకి చూసారా మనకి ఎలా వచ్చిందో అవుట్పుట్. ఇంతకు ముందు మనకి ఎలా వచ్చింది? మనకి ఈ విధంగా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అని అంటే మనం ఎన్ని ఐటరేషన్స్ చేసాము? 1000 ఐటరేషన్స్ చేసాము. సో 1000 ఐటరేషన్స్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది. లెట్ అస్ సపోజ్ 1000 కాకుండా 100 చేయండి. లర్నింగ్ రేట్ అనేది 0.01 కాకుండా 0.1 పెట్టండి. అప్పుడు మనకి డిఫరెంట్ గా వస్తాయి. సో నేను తీసుకుంది స్మాల్ ఎగ్జాంపుల్ కాబట్టి మనకి ఈ విధంగా వచ్చింది. మీరు ఒక లార్జ్ డేటా సెట్ తీసుకొని అప్పుడు ట్రై చేయండి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేటివి వస్తా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క గ్రాఫ్ చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దాము అంటే జస్ట్ సింపుల్ దీన్ని కామెంట్ అవుట్ చేసి మనం ypred ని మాత్రం తీసుకుందాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది? 0 to 1 మధ్యలోనే వస్తుంది కదా. ఇదేం చేస్తుంది? 0.5 కంటే ఎక్కువ ఉంటే 1 గా మార్చేస్తుంది, లేదా తక్కువ ఉంటే 0 గా మార్చేస్తుంది. బట్ మనకి డైరెక్ట్ ఇప్పుడు ఒకవేళ ypred అనేది పాస్ చేస్తే మనకి అవుట్పుట్స్ అనేటివి 0 to 1 మిడిల్ లోకి వస్తాయి. చూడండి ఒకసారి. చూసారా ఏ విధంగా మనకి అవుట్పుట్స్ ఈ విధంగా వచ్చాయి మనకి. ఓకేనా. ఒక్కసారి మనం గ్రాఫ్ ని కనుక ప్లాట్ చేస్తే మనకి ఎలా వస్తుంది అని అంటే, గ్రాఫ్ ని ప్లాట్ చేయాలంటే 2D గ్రాఫ్ ని ప్లాట్ చేయాలంటే మనకి ఏం కావాలి? లైబ్రరీ మ్యాట్ ప్లాట్ లిబ్ కదా. సో అది ఇంపోర్ట్ చేస్తున్నాం. ఓకే, ఇంపోర్ట్ చేశాను. దాని తర్వాత ఇక్కడ SPLT. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పాయింట్స్ ని లొకేట్ చేయాలి కదా. సో దానికోసం PLT డాట్ క్యాటర్ ప్లాట్ ఆఫ్ ఎక్స్ కమా వై. ఇప్పుడు నెక్స్ట్ PLT డాట్ ప్లాట్ ఆఫ్ ఎక్స్ కమా ypred. మనం ఈ విధంగా ప్లాటింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది అంటే చూసారా నేను స్మాల్ డేటా సెట్ తీసుకున్నా కాబట్టి నాకు ఈ విధంగా వచ్చింది. ఒకవేళ లార్జ్ డేటా సెట్ కనుక తీసుకుంటే మీరు ఇలానే ఎస్ షేప్డ్ కర్వ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. ఒకసారి ఈ ఎస్ షేప్డ్ కర్వ్ అనేది ఎలా ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను. నార్మల్ గా sigmoid ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ నార్మల్ గా ఎక్స్ షేప్డ్ కర్వ్ ఎలా ఉంటుందో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్పి డాట్ linspace ఆఫ్ -10, 400 అనుకుందాం. దీని మీనింగ్ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఐడియా ఉందా మీకు? దీని అర్థం ఏంటంటే -10 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్ లో మనం 400 పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. మనం 400 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నాం. ఓకేనా. ఇప్పుడు దీనికి y కనుక్కుంటున్నాం. y ఈజ్ ఈక్వల్ టు sigmoid ఆఫ్ ఎక్స్. తర్వాత PLT డాట్ ప్లాట్ ఆఫ్ ఎక్స్ కమా y. ఇప్పుడు ప్లాటింగ్ చేస్తాం. మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఎస్ షేప్డ్, సారీ ఇక్కడ ఎక్స్ కావాలి కదా. ఓకే, ఇప్పుడు మనం ప్లాట్ చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ఎస్ షేప్డ్ కర్వ్ అనేది వస్తుంది. చూసారా ఈ విధంగా ఉంటుంది మన సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది. సో ఇదిగా ఇవాళ వీడియో. ఇది మీరు బాగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నా. ఒకవేళ దీంట్లో ఏ ఒక్క చిన్న డౌట్ ఉన్నా కూడా నాకు వెంటనే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. నేను దానికి యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీ డౌట్స్ ని కంపల్సరీ క్లియర్ చేస్తాను. ఓకేనా. ఇది మీరు లార్జ్ డేటా సెట్ తీసుకోండి, అప్పుడు మీకు కొంచెం అండర్స్టాండబుల్ వేలో వస్తుంది. నేను ఎందుకు చెప్పాను అంటే ఒక అల్గరిథం ని మీరు ఎలా రాయాలి అనేది చెప్పడానికే నేను ఈ విధంగా చెప్పాను, ఈ విధంగా చేశాను. నేను ఏదో ఒక రోజు ఒక లార్జ్ డేటా సెట్ తీసుకొని మీకు మళ్ళీ క్లియర్ గా ఒక పెద్ద సిగ్మాయిడ్ కర్వ్ వచ్చేటట్టు చేస్తాను ఆ డేటా తోటి. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ మీకు స్మాల్ డేటా తోటి అర్థం అవ్వడానికని నేను ఇలా చెప్పాను. లార్జ్ డేటా సెట్ తీసుకున్నప్పుడు దాన్ని తగ్గట్టుగా నేను ఆ రోజు చెప్తాను. ఓకేనా. సో ఇది గైస్ ఇవాళ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇదే మీరు మాకు ఇచ్చే ఒక గిఫ్ట్. ఓకేనా. ఓకే గైస్, బై బై.